ఇప్పుడే మేమైతే డైరెక్ట్గా మళ్ళీ ఆటో కట్టించుకొని అయితే మళ్ళీ సూరత్కి అయితే వెళ్తున్నాము. ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతి, పప్పు, గోరుచిక్కుడుకాయ కర్రీ. ఇద్దరు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు అసలు పడుకోకుండా. మార్నింగ్ అందరికి ఇగో ఇప్పుడే లేచాను. చిన్నోడు పైన పడుకున్నాడు, పెద్దోడు ఏమో కింద పడుకున్నాడు. ఇప్పుడే మేమైతే డైరెక్ట్గా మళ్ళీ ఆటో కట్టించుకొని అయితే మళ్ళీ సూరత్కి అయితే వెళ్తున్నాము. ఇక పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ బస్సు ఎక్కడం అది ఎందుకని చెప్పి ట్రైన్ టైం కూడా అవుతుంది, అందుకోసం అని మేమైతే వెళ్తాం. మేమైతే సూరత్ సిటీకి అయితే ఎంట్రీ కాగానే మాకైతే చాలా ట్రాఫిక్ అయితే ఎదురైంది. ఇక్కడ చూడండి ఫ్లైఓవర్ దగ్గర అయితే ఎంత ట్రాఫిక్ ఉందో అక్కడ. సో ఇక్కడ ఏంటంటే అంత మార్కెట్స్ అన్ని చాలా ఉంటాయి కదా, ఇక్కడ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ కదా క్లాత్. చూడండి ఎక్స్పోర్ట్ ఎలా చేస్తుండో అక్కడ. మొత్తానికి మేమైతే సూరత్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి రైల్వే స్టేషన్ ముందు ఎంత ట్రాఫిక్ ఉందో అంతా. మేము ఇక సూరత్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. చూడండి ఇది ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళలేదు, మేము ఇంకా ప్లాట్ఫామ్ కాడికి కూడా వెళ్ళలేదు. చూడండి ఎంత రద్దీగా ఉందో అంతా. ఇదంతా వచ్చేసరికి కింద అండర్ గ్రౌండ్ అండి ఇదంతా. అక్కడికి వచ్చేసరికి టికెట్ ఇష్యూ చేసేది ఇదంతా. చూడండి అక్కడే రద్దీగా ఉంది. ఇంకా అక్కడ చూస్తుంటే మీకు అండర్ పాస్లో కూడా బ్రిడ్జి ఉంటుంది. ఇక్కడ అండర్ పాస్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళొచ్చు. మొత్తానికి మేమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఆ ప్లాట్ఫామ్ ఎంత రద్దీగా ఉందో అసలు. జనాలు మాత్రం కిక్కెక్కిసిపోయారు. 3 రోజుల హాలిడేస్ వల్ల కావచ్చు మేబీ. మేము వచ్చేసినాం కానీ ట్రైన్ వచ్చేసరికి అర్ధగంట అయితే లేట్ ఉంది. 5:30కి రావాల్సింది 6:00 వస్తుంది. మేము అక్కడ ఉన్న సిట్టింగ్ ఏరియాలో అయితే కూర్చున్నాము. ఆ సిట్టింగ్ ఏరియా కూడా చూడండి ఎంత ఫుల్గా ఉంది. వీడు వచ్చిన 5 మినిట్స్కే ఇక్కడ సమోసాలు కావాలని చెప్పి చాలా ఏడుస్తుండు చిన్నాడు. వాడికి ఏది చూసినా అది కావాలి కంపల్సరీ వాడికి. చూడండి అక్కడ ఎంత అలర్ట్ చేస్తుండో వాడు. అటు చెప్పు మరి ఇటు చెప్పుదా ఇటు చెప్పు. వాడు అల్లరితో కొనిపించడం మాత్రం తప్పలేదు మాకు సమోసాలు. మా బావ వచ్చేసరికి మాతో పాటు అయితే రాలేదు. బ్యాంకు నుంచి డైరెక్ట్గా స్టేషన్కి అయితే వచ్చేసాడు. చూడండి చాలా హెడేక్గా ఉంది అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ దగ్గర ఉన్న టీ స్టాల్కి వెళ్ళి టీ అయితే తాగాను. అంతగా ఏం బాగా అనిపించలేదు టీ. ఇప్పుడే మేము ట్రైన్ ఎక్కినాం. ఏసీ 3rd డేస్ ఇది పైన పోతున్నాను నేను. బాయ్. మొత్తానికి మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది సూరత్ నుంచి. ట్రైన్ ఎక్కినాం ఫ్రెండ్స్. భయం అవుతుంది పైన. ఈ రివర్ వచ్చేసరికి తాపీ రివర్. ఇది వచ్చేసరికి మేము వెళ్తుంటే దారిలో అయితే తాపీ రివర్ అయితే వచ్చింది. సూరత్ దాటిన తర్వాతనైతే ఈ తాపీ రివర్ అయితే ఉంది. ట్రైన్ వచ్చిన తర్వాత లడ్డు తింటున్నాం. చూడండి అయిపోయిందా. ఇక్కడ చూడండి ఇగో ఫోన్ పెట్టుకొని ఆడుకుంటుండు. పైకి ఎక్కి మరి ఫోన్ పెట్టి ఆడుకుంటుండు ఎవరికి లేకుండా. దొంగతనం చేసిండు. మేము ఎక్కడేమో ఆలస్యం ఒక 1 అవర్ తర్వాత మాకైతే వర్షం అయితే ఎదురైంది. మాకు వర్షం అయితే పడుతుంది. చూడండి ఎంత ఎలా పడుతుందో అక్కడంతా. ఇది వచ్చేసరికి నర్మదా రివర్. ఇది నర్మదా రివర్ అయితే మామూలుగానే ఉంది. వచ్చేటప్పుడు మాత్రం బీభత్సంగా ఉంటుంది. వాటర్ చూపిస్తాను. ఫ్రెండ్స్ మేము ఇప్పుడే 7 అవుతుంది. ఇప్పుడే అన్నం తిన్నాం. ఇంటికాడ నుంచి వచ్చినాము. తిన్న తర్వాత మాట్లాడదాం. బాయ్. మేమైతే ఇంటికాంచెలు తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటాము. 7 అవుతుంది. బయట చిన్న చిన్న చినుకులు పడుతుంది. ఇందాకే నర్మదా నది అయితే దాటేసాము. ఏమేమి ఫుడ్ తెచ్చుకున్నామో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతి, పప్పు, గోరుచిక్కుడుకాయ కర్రీ తినేద్దాం ఫ్రెండ్స్. తినేసి పడుకుందాం. ఇందాకే తినేసి పడుకుందాం అని బెడ్ వేస్తుంటే వాడు చిన్నోడు అయితే బాగా అలర్ట్ చేస్తుండు. చూపిస్తాను వాడు ఎలా అలర్ట్ చేస్తుండో. వీడికి ఎక్కడ పడితే అక్కడ ఏది ఫస్ట్ బెడ్ పెడితే వాడికి. ఇప్పుడు మధ్యలో పెట్టిందని చెప్పి మధ్యలో వాడికి మళ్ళీ ఫోన్. అరే లేరా పడుకుంటా. వీడి కింద కూరుతుండు. లేరా. ఇద్దరు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు అసలు పడుకోకుండా. ఒకరు సెల్లు, ఇద్దరు ఫోన్లే.
ఇది వచ్చేసరికి వడోదరా స్టేషన్ ఐ మీన్ మీకు అందరికీ బరోడా అని తెలిసి ఉండొచ్చు కదా. బరోడా స్టేషన్ ఇది వచ్చేసరికి చూడండి, నైట్ అయినా కానీ ఎంత రష్గా ఉందో ఇక్కడ అంతా. వర్షం కూడా పడుతుంది అక్కడ. పిల్లలు వచ్చేసరికి అక్కడ ఉన్న స్టాల్స్లో అయితే నా చిప్స్ లాంటివి అయినా కొనిపించమని అయితే అడుగుతున్నారు. వాళ్ళు మారం చేస్తున్నారు. వీడు చిన్నోడు మాత్రం ఫోన్ పట్టుకొని ఒకటే షార్ట్స్ ఆర్ యూట్యూబ్ లేదా గేమ్స్ అయితే ఆడుతూ వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. వీడు పెద్దోడైతే తినడానికి ఏమైనా అని చూస్తున్నాడు. ఇప్పుడే బలలో దిగి చిప్స్ టచ్ తీసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే అన్న తింటూ వీడియో తీసేటప్పుడు బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే పనుకుంటున్నాం. పొద్దున్న వేసిన తర్వాత బ్రష్ చేసుకుంటాం. బాయ్ బాయ్. ఇప్పటికైతే మేమైతే పడుకుంటాం ఫ్రెండ్స్. గుడ్ నైట్, బాయ్ బాయ్. మార్నింగ్ అందరికీ. ఇగో ఇప్పుడే లేచాను. చిన్నోడు పైన పడుకున్నాడు, పెద్దోడేమో కింద పడుకున్నాడు. వాళ్ళు ఇంకా లేవలేదు. ఇంకా 10 నిమిషాలు అయితే ఉంది. ఇంకా లాస్ట్ స్టేషన్ కాబట్టి ఇక వాళ్ళని మెల్ల లేపుదాంలే అని అవుతున్నాం. చల్లగా ఉంది బాగా. బ్లాంకెట్ అయితే కప్పుకున్నాను. చలి పెడుతుంది. ఓకే, వాళ్ళు లేపాక మళ్ళీ కలుద్దాం. వెళ్ళే దారిలో అంతా కొబ్బరి తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ అంతా. ఇక్కడ వచ్చేసరికి అంతా కొబ్బరి తోటే అనుకుంటా. ఈ వేరే కల్టివేషన్ మాత్రం ఏం లేదు ఇక్కడ. అంతా కొబ్బరి తోటలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి మీరు ఆ ఎర్లీ మార్నింగ్ వైపుని చూడండి. ఆ కొబ్బరి తోటలతోని చాలా బాగుంది కదా చూడడానికి. అసలు నిజంగా చాలా బాగా నచ్చింది. మొత్తానికి మేమైతే ఎర్లీ మార్నింగ్ 7కి అయితే రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. మేము రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. సో మేము ఎక్కడ దిగామంటే వీరేవాల్ జంక్షన్ అండి. మేము దిగిందంతా వీరేవాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా దిగాము. అక్కడికి ఏంటంటే ఇక్కడ నుంచి సోమనాథ్ టెంపుల్ అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. అదే అండి 12 జ్యోతిర్లింగాలైన మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము మేము. 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, సో అందుకోసమని మొదటిగా అయితే మేము సోమనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వీరవాల్ జంక్షన్ నుంచి మళ్ళీ సోమనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే మొత్తం సముద్రమే అన్నమాట. సముద్రం పక్క మార్గం నుంచి అయితే మనకైతే సోమనాథ్ టెంపుల్కి అయితే దారి ఉంది. ఆ దారి మధ్యలో మాత్రం మొత్తం పడవలతో చూడండి ఎన్ని పడవలు. దారి మధ్యలో మొత్తం పడవలే అన్నమాట. అక్కడ చూడండి అన్ని పడవలు ఉన్నాయి. అక్కడంతా ఎట్లా అంటే స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది. ఫిష్ స్మెల్. మేబీ అక్కడ అంతా ఫిషే కదా, సో అందుకోసం ఫిష్ స్మెల్ అయితే వచ్చింది. అక్కడ చూడండి పెద్ద పడవ ఎలా తయారు చేస్తున్నారో. ఇది వచ్చేసరికి అరేబియన్ సముద్రం. చూడండి సముద్రం ఎలా ఉప్పొంగుతుందో ఉదయాన్నే. మనమైతే రైల్వే స్టేషన్ నుంచి అయితే పక్క మార్గం నుంచి అయితే వెళ్ళాలి. అక్కడ చూడండి రోడ్డు పక్కనే ఉన్న సముద్రం చూడండి ఎలా ఉప్పొంగుతుందో వాటర్తోని. దగ్గర మనం 2 నుంచి 3 కిలోమీటర్ అయితే సముద్రం పక్క నుంచి అయితే మనమైతే ట్రావెలింగ్ అయితే చేయాలి. కానీ చాలా బాగా నచ్చింది నాకు ఆ వైబ్ మాత్రం. ఇది వచ్చేసరికి ఏదో హోటల్ అనుకుంటా, కానీ నైట్ వ్యూ మాత్రం భలే ఉంది అది. ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే సోమనాథ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. దగ్గరికి రూమ్ చూద్దాం అని చెప్పి రూమ్ వెతుకుతున్నాం ఆటో డ్రైవర్తో అయితే. కానీ మా డాడీ రూమ్ చెక్ చేస్తుండు. రూమ్ చెక్ చేసిన తర్వాత స్నానం చేసి బ్రష్ చేసి దాని తర్వాత గుడికి పోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి మేము తీసుకున్న హోటల్ అయితే. మేము సోమనాథ్ టెంపుల్ దగ్గరలో ఉన్న హోటల్ అయితే తీసేసుకున్నాం. ఇదే ఫ్రెండ్స్ రూమ్ మేము ఉండేది. 1800 రూపాయలు అంట. ఒకటే బెడ్, ఒక ఏసీ, వాష్రూమ్. ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి సోమనాథ్ టెంపుల్ మొత్తం మేము ఎలా తిరిగాం ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తోనైతే మీకు వీడియో అయితే రెడీగా ఉంది. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి మీరైతే. ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. అందరు వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ చేసేయండి.